నగిరి నియోజకవర్గంలో గత కొద్ది కాలంగా అనేక అరాచకాలు జరుగుతున్నాయి. ప్రభుత్వం మాది, అధికారం మా చేతిలో ఉంది అని ఇష్టం వచ్చినట్టుగా రాష్ట్రమంతా బిహేవ్ చేసినట్టుగానే మరింత ఎక్కువగా నగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అరాచకాలు పెట్టరేగిపోతున్నాయి. తడుకుపేట గ్రామంలో దాదాపు 8 మంది దళితుల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేశారు అన్నటువంటి అక్కసుతో కసిగా వాళ్ల మీద దాడి చేసి వాళ్లకు తీవ్రమైనటువంటి గాయాలు చేసినటువంటి సంఘటన చూస్తే 40 ఏళ్ల క్రితం నాటి కారంచేడు, తుళ్లూరు సంఘటనలు గుర్తుకొస్తున్నాయి. ముఖ్యంగా దళితుల మీదనే ఈ రకమైనటువంటి కోపం ఎందుకు ప్రదర్శిస్తున్నారు? దళితులందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నారు. వాళ్లను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండకుండా భయభ్రాంతుల్ని చేయటం కోసమని ఇలాంటి చర్యలు పూనుకోవటం అన్నది అత్యంత పాశవికమైనటువంటి చర్య. దళితుల మీద ఈ దుశ్చర్యను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తున్నది. అలాగే కాళహస్తి నియోజకవర్గంలో కూడా ఒక గ్రామంలో యానాది కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడ్డాయని 7 నెలలుగా ఎన్నికలైన వెంటనే రిజల్ట్స్ వచ్చిన తర్వాత నుంచి ఇప్పటి వరకు ఆ యానాది కుటుంబాలను ఊర్లోకి కూడా రానివ్వని పరిస్థితి. వాళ్ళు మా దగ్గరికి వచ్చి మొరపెట్టుకోవటం జరిగింది. అంటే మనం భారతదేశంలో ఉన్నామా లేదా ఏదైనా నియంతృత్వం పాలనలో బ్రతుకుతున్నామా అన్నంత ఆశ్చర్యం కలుగుతున్నది. చాలా తీవ్రంగా పరిగణించాల్సినటువంటి అంశం ఇది. మానవ హక్కుల సంఘానికి నివేదించబోతున్నాం తొందరలోనే. ఈ రకమైనటువంటి దుర్మార్గాల్ని అరికట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. దళిత సంఘాలన్నీ కూడా ఏకం కావాలి. కేవలం దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద రుద్ది పబ్బం గడుకోవాలనేటువంటి కుట్ర చేస్తున్నటువంటి ఈ ప్రతిఘాతక తెలుగుదేశం పార్టీ మీద ఈ దళిత సంఘాలు, బీసీ సంఘాలన్నీ కూడా ఏకం కావాల్సినటువంటి అవసరం ఉన్నది.